ఇలా వస్తుంటే యాజ్ అన్ ఎమ్మెల్సీ నా సెక్యూరిటీ కూడా తగ్గించారు. 2+2 ఉండేది 1+1 చేసినారు. నాకు చంపుతామని డైరెక్ట్గా అంటున్నప్పుడు అవన్నీ ఎవిడెన్స్ కింద పెట్టుకున్నాను. మొత్తం ఫోన్ నెంబర్లన్నీ, వాళ్ళ వాయిస్ మెసేజ్లు, వాళ్ళ మెసేజ్లు ఇవన్నీ పెట్టి ఒక కంప్లైంట్ ఇవ్వటం మంచిది. రేపు పొద్దు ఏదైనా జరిగితే నేను ఒక పౌరుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి నేనే కంప్లైంట్ ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. అందుకు ఇచ్చాను. గన్ కూడా నాకు ఇవ్వమని అప్లై చేస్తాను. నేను ఇంతవరకు గన్ లేదా ఇప్పటి వరకు? లేదు, నేను అప్లై చేయలేదు. ఇప్పుడు చేశాను, ఎందుకంటే నా స్వీయ రక్షణ కోసం, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఇవ్వమని చెప్పాను. మీకు సెక్యూరిటీ ఇస్తారు కదండి ఎమ్మెల్సీ? తగ్గించేశారు కదా, 2+2 అనేది 1+1 చేస్తారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ లేదు, మాకెందుకు ఉంటుంది సార్? మాకు ఎందుకు ఇస్తారు చెప్పండి? ఏదో ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి అది ప్రోటోకాల్ తప్పదు కాబట్టి చేశారు. కానీ ఒకటి, ఇక్కడ సెక్యూరిటీల మీద ఆధారపడి మేము రాజకీయాలు చేయలే. ఇప్పుడు నాకు 25 సంవత్సరాలు అయిపోయింది నా రాజకీయ జీవితం. విద్యార్థి దశ నుంచి చేసుకొస్తున్నాను. 17-18 సంవత్సరాలు అపోజిషనే చేశాను, ఉద్యమాలు చేశాను, జైళ్ళకి వెళ్ళాను, కేసులు పడ్డాను. నా మీద పోలీసులు ఇంటి చుట్టుముట్టి 200 మంది ఫైరింగ్ ఆర్డర్స్తో వచ్చి నిన్ను కాల్చి పడేస్తామన్నారు. మీరు ఉన్నారు కదా, గడప దాటితే కాల్చి పడేస్తామన్నారు. కాల్చిస్తే కాల్చేయడానికి గడప దాటి వెళ్ళాను, వెంటనే మళ్ళీ అరెస్ట్ చేసేసినారు. ఇవన్నీ చూసి వచ్చిన గుండిది. వాడ శ్రీనివాస్ ఈ ఎదిరింపులకి, బెదిరింపులకి, ఫోన్ కాల్స్కి భయపడను. అరెస్ట్ చేస్తారు రెడీ, చంపేస్తారు రెడీ, దేనికైనా ఏంటి అంత మొండి ధైర్యం సార్? అంత చచ్చిపోయి అంత అవసరం ఏముంది? ప్రశాంతంగా ఉంది సార్, అవకాశం ఉంది కాబట్టి. పరిస్థితులు అలా ఉన్నాయి సార్. నిన్న మా నాయకుడు కూడా అన్నారు కదా మాట, అవును, చంపేయండి అని. జగన్ అని ఎందుకు అన్నారు తెలుసు? మాకేం జరుగుతుందో మాకు తెలుసు. మాకెంత టార్చర్ ఉందో, ఎంత హింసిస్తున్నారో. మా పిల్లలు మా కింద వాళ్ళని చంపేస్తున్నారు కదా, ఏం చేయాలి చెప్పండి? 4వ తారీఖు సాయంత్రం నా పేరు ఓకే, నేను ఫేస్ చేస్తాను, అప్పు చేశానో బ్రతుకుతాను. కానీ కేడర్ సామాన్యులు, వైసీపీకి చెందిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇళ్ళ మీద బాంబులు విసిరి, వాళ్ళ ఇంటి ముందే పేల్చి, పిల్లలు ఉన్నారయ్యా జడుచుకుంటారు, భయపడుతున్నారు, మీ గవర్నమెంట్ వచ్చిన సంతోషంగా ఉండండి, మాకు ఇబ్బంది పెట్టకండి అంటే హింస చూపించారు గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కడికి. ఈరోజు చెప్పారు కదా, 36 మంది పైచీలకు చంపేస్తున్నారు, వేలాది మంది పైన కేసులు, వాహనాలు తగలబెట్టారు, భౌతిక దాడులు చేశారు, తలలు పగలగొట్టారు. ఏంటండి రాష్ట్రంలో హింసాకాండ? 45 రోజులు కూడా నడవలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం, అప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అని విమర్శలు చేసినటువంటి వీళ్ళు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఎక్కడ చూసినా అది అమలు చేసే కార్యక్రమంలో మా కార్యకర్తలకు హింసిస్తుంటే, మా కార్యకర్తలకు ఎందుకు హింసిస్తారు? మమ్మల్ని చెప్పేయండి అని. మీరు చేసింది మీకు రిపీట్ అవుతున్నది. ఏం చేసాం? మేమేం చేసామండి? ఇప్పుడు నేను మీకు పాయింట్ బ్లాంక్ గా చెప్తున్నాను. చాలా దగ్గరలో, చాలా మీడియాలో నేను ఇది మాట వింటున్నాను కాబట్టి మీతో క్లారిటీ ఇవ్వాలి. మేము ఏం చేసాం? మేము ఎవరిని చంపాం, ఎవరిని చంపాం, ఎవరిని కొట్టాం, ఎవరిని హింసించాం, కార్యకర్తను ఎవరినైనా హింసించాము? 5 ఏళ్లలో మేము తలుచుకుంటే మా కార్యకర్తలు ఈరోజు చెప్పేది ఒకటే, మా 5 ఏళ్లలో మాకు పట్టించుకోలేదు, మాకు హింసించిన వాళ్ళని విడిచిపెట్టేసినారు, హింసించిన వాళ్ళకి కూడా స్కీమ్స్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వాళ్ళకి కూడా స్కీమ్స్ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డికి ఓటయ్యం అని చెప్పేవాడికి కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చారు. మాకేం విలువ ఇచ్చారని మా కార్యకర్తలు మమ్మల్ని అడుగుతున్నారు. నిజమేనేమో అనిపిస్తుంటుంది. ఈరోజు జగన్ అన్న ఏమన్నారు? నన్ను తట్టినా, విమర్శించినా, ఏం చేసినా ప్రభుత్వ పథకం పేదవాడైతే ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వండి అన్నారు, ఇచ్చాం. మేమే తలుచుకుంటే ఆ ప్రభుత్వ పథకాలు టీడీపీ వాళ్ళకి వెళ్తాయా? ఆ కార్యకర్తలు దర్జాగా ఉండగలుగుతారా? ఏ కార్యకర్తకు మేము హింసించామో, ఏ కార్యకర్తను చంపామో చెప్పండి సార్. నడి రోడ్డు మీద రిషీద్ లాంటి పిల్లల్ని ఎంతమందిని కొట్టేసి, చంపేసి, హింసించి ఇలా చేస్తుంటే దీనికి మరి ఏం చేయాలి మేము? అంటే ఓకే, మమ్మల్ని చంపేయండి అంటున్నానండి. మీ తోటి ఎమ్మెల్సీఏ బాడీని తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసిన సంఘటన మర్చిపోతున్నారా ఏంటి మీరు? మీరు ఏమి చేయలేదు, మేము చాలా మంచిగా పాలన సాగించామంటే నమ్మి పరిస్తుందా సార్? ఇప్పుడు ఆ కేసు ఉంది, మీరు అనంతబాబు అడుగుతున్నారు. అనంతబాబు కేసు అది కోర్టులో ఉంది. ఆ కోర్టులో ఇంక నిర్ధారణ జరగలేదు. కోర్టుగా జరిగింది అదే కదా. అనంతబాబు తప్పు చేశాడని తెలిసిన వెంటనే పార్టీ కూడా సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేయడం తర్వాత ఆయన వస్తున్నాడు, వెళ్తున్నాడు. మా పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీగా ఉన్నాడు. డాక్టర్ సుధాకర్ నడి రోడ్డు మీద చంపారు. అది కల్పిత చర్య. చంద్రబాబు నాయుడు గారిని, ఒక సీఎం స్థాయి వ్యక్తిని, అంత వయసున్న వాడిని ఇష్టం వచ్చినట్లుగా ఏదో కాన్వాయ్లు పెట్టించుకుండి గంటలు తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇబ్బంది పెట్టారని, రఘురామకృష్ణ పార్లమెంట్ అభ్యర్థిని సిఐడి తోటి 3rd డిగ్రీ చేయించారని, ఇవన్నీ ప్రజలు నెగిటివ్ అవ్వలేదా సార్? ఇవన్నీ మేము ఇప్పుడు చట్టంలో వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి. ఆ చట్టంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన తప్పులు బట్టి వాళ్ళకి ఆ సమస్య వచ్చి ఉంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, మీ పైన 1000 కోట్లు మీరు ఇచ్చేశారు, ఇంత అని ఇచ్చేశారు, అంతా మీకు జైలుకి పంపిస్తాం, కొడతాం, తంతాం, చంపుతాం.
ఇవన్నీ చెప్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం. మీరు 4-5 ఇన్సిడెంట్లని లీడర్స్ మాకు రాజకీయ విభేదాలు రాజకీయ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగ ఓపెన్ చేసి ఈరోజు న్యూసెన్స్ చేయాలనుకుంటున్నారు. గతంలో వాళ్ళు చేసిన తప్పుల మీద వాళ్ళు జైలుకి వెళ్ళి ఉండొచ్చు కాక కార్యకర్త ఏం చేశాడు అంటున్నాను. నన్ను ఇప్పుడు మా నాయకుడు అన్నారు నన్ను చంపేయండి, కాదండి నన్ను చంపేయండి. లాండ్ ఆర్డర్ మీద అసెంబ్లీ సాక్షి ఈరోజు శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా, ఎవరెవరిని ఎక్కడెక్కడ కొట్టారు, ఎలా చంపారు అని. చంద్రబాబు నాయుడు ఒక పందా ఎంచుకున్నాడు. ఈ రాష్ట్రంలో 5 ఏళ్లలో ఏమీ చేయరు ఆయన. ఆయన చేసేదంతా అమరావతి పేరుతో పెట్టుబడుల్ని వెనక్కి రప్పించుకోవటం, హాయిగా వాళ్ళ డబ్బులు వాళ్ళు చేసుకోవటం అంతే తప్ప ఈ 5 ఏళ్లలో ఏమీ చేయమని ఆయన వీడియో కూడా ఒకటి ఆడియో కూడా రిలీజ్ అయింది, మనం లీక్ అయింది చూసుంటాం.